హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు గురించి మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనం టాప్ ఎంసీక్యూస్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. తర్వాత టోటల్ అవార్డ్స్ మొత్తం అన్నీ కూడా మనం చూద్దాం, ఓకేనా? సో కంప్లీట్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా షేర్ చేయండి, ఓకే? సో ఫస్ట్ అయితే మనం ఎంసీక్యూస్ చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ గాట్ ద బెస్ట్ అవార్డ్, యాక్టర్ అవార్డ్ ఇన్ 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్? 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి లభించింది అంటున్నారు. ఎవరికి లభించింది? ఎవరికండి? రిషబ్ శెట్టి గారికి లభించడం జరిగింది. ఏ సినిమాకి? కాంతారా మూవీలోని యాక్ట్ చేశారు కదా, హీరో కదా ఇతను. సో రిషబ్ శెట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగిందనమాట ఈ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి వచ్చింది? 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లోని 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది? ఇద్దరికి వచ్చిందండి. ఎవరికి వచ్చింది? ఇద్దరికి వచ్చింది. ఎవరు ఆ ఇద్దరు అంటే నిత్యా మీనన్ అండ్ మానసి పరేఖ్. నిత్యా మేనన్ అండ్ మానసి పరేఖ్ వీళ్ళిద్దరికీ కూడా అవార్డు అనేది రావడం జరిగిందనమాట, ఓకే? సో నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది? బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఎవరికి వచ్చింది మనకి? సూరజ్ బార్జాత్యాకి వచ్చింది, ఓకే? సూరజ్ బార్జాత్యా గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఏ సినిమాకి? ఊంచాయి అనే ఫిలిం డైరెక్టర్ అయిన సూరజ్ గారికి ఈ అవార్డు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది, ఉత్తమ దర్శకుడి అవార్డు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాట్ ద బెస్ట్ ఫిలిం అవార్డ్, బెస్ట్ ఉత్తమ చిత్రం ఏది అని అంటున్నారు. ఆటం ద ప్లే మూవీకి రావడం జరిగింది అనమాట, ఓకే? ఇది ఏ సినిమా? మలయాళం ఫిలిం ఇది, ఓకేనండి. ఈ మలయాళం ఫిలిం ఆటం అనే సినిమాకి 3 అవార్డులు రావడం జరిగిందండి. 3 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఆ 3 ఏంటేంటి అంటే ఉత్తమ ఫీచర్ ఫిలిం, ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్. ఈ 3 అవార్డులు కూడా ఈ సినిమాకి అయితే రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు ఎవరికి వచ్చింది? బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు ఏ సినిమాకి వచ్చింది? ఉత్తమ తెలుగు సినిమా అవార్డు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ తెలుగు సినిమా అవార్డు కార్తికేయ 2కి రావడం జరిగింది. కార్తికేయ 2 మూవీకి రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ చలనచిత్రంగా ఏ చిత్రం ఎంపిక అయింది అంటున్నారు. ఏ చిత్రం? కాంతారా మూవీ ఎంపిక అవ్వడం జరిగిందనమాట. కాంతారా మూవీ ఎంపిక అవ్వడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బెస్ట్ ఫిలిం ఇన్ ఏవిజిసి. ఏవిజిసి అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్. ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్, ఓకే? సో ఇక్కడ తెలుగులో కూడా మనం అదే రాసాం, ఓకేనా? ఏవిజిసిలోని బెస్ట్ ఫిలిం దేనికి వచ్చింది? ఏవిజిసికి గాను దేనికండి? బ్రహ్మాస్త్ర మూవీకి రావడం జరిగిందనమాట. బ్రహ్మాస్త్ర మొదటి భాగమైన శివ, మొదటి భాగం పేరేంటి? శివ కదా. సో పార్ట్ 1కి బ్రహ్మాస్త్రకి మూవీకి అయితే రావడం జరిగింది, ఓకే? సో ఇప్పుడు దాకా ఎంసీక్యూస్ చూసాం. ఇప్పుడైతే కంప్లీట్ డీటెయిల్స్, టోటల్ అవార్డ్స్ లిస్ట్ మొత్తం అంతా కూడా చూడబోతున్నాం, ఓకేనా? సో ఇదంతా కూడా ఇంపార్టెంటే. ఒక్కసారి మీరు చూడండి. ఇందాక చెప్పిన వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, కానీ ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అవి కూడా నేను ఏంటనేది మధ్యలో నేను చెప్తూ ఉంటాను, ఓకేనా? సో ఫస్ట్ బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఏది? ఏ బుక్కి రావడం జరిగింది అంటే కిషోర్ కుమార్ ద అల్టిమేట్ బయోగ్రఫీ అనే బుక్కి అవార్డు రావడం జరిగిందనమాట. ఈ బుక్ మనకి ఇంగ్లీష్లో రాశారు. ఆథర్ ఎవరు అంటే అనిరుధ భట్టాచార్జీ, అలాగే పార్థివ్ దార్, ఓకేనండి. వీళ్ళకి మెడల్ అండ్ క్యాష్ ప్రైజ్ చూస్తే స్వర్ణకమల్ మెడల్, అలాగే 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా రావడం జరిగింది.
ఎవరు? కిషోర్ కుమార్. యాక్టర్ కిషోర్ కుమార్ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను. ఓకే, హిందీ మూవీ హీరో, కాకపోతే ఓల్డ్ హీరో అనమాట. కొంతమందికి తెలియకపోవచ్చు కూడా యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు దీపక్ దువాకు వచ్చింది. హిందీ లాంగ్వేజ్ గాను స్వర్ణ కమల్ అండ్ 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే నాన్ ఫీచర్ ఫిలిమ్స్లోని రిజల్ట్స్ మనం చూసుకుంటే, నేను మొత్తం అన్ని మెన్షన్ చేయనండి, మీకు ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం చూస్తే అయేనా హిందీ బై ఉర్దూలోని రావడం జరిగింది. స్వర్ణ కమల్ అండ్ 3 lakhs క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. బెస్ట్ డెబ్యూట్ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్ మధ్యంతర ఇంటర్మిషన్కి రావడం జరిగింది. బెస్ట్ బయోగ్రఫికల్ బై హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ బై కంపైలేషన్ ఫిలిం, ఈ ఫిలింకి మొహంజదారో, యట్ ఎనదర్ మొహంజదారో ఫిలింకి రావడం జరిగింది. బెస్ట్ ఆర్ట్స్ బై కల్చరల్ ఫిలిం 2 ఫిలిమ్స్కి రావడం జరిగింది. ఇవి మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక్కసారి జస్ట్ అలా నేమ్స్ అయితే చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. బెస్ట్ డాక్యుమెంటరీ చూసుకోండి, ఇవన్నీ ఏంటి? నాన్ ఫీచర్ ఫిలిమ్స్, అంటే ఒక రకంగా కొంచెం డాక్యుమెంటరీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో బెస్ట్ డాక్యుమెంటరీ ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్కి రావడం జరిగింది. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ ఆన్ ద బ్రింక్ సీజన్ 2 రావడం జరిగింది. బెస్ట్ యానిమేషన్ ఫిలిం ఏ కోకోనట్ ట్రీ రావడం జరిగింది. బెస్ట్ షార్ట్ ఫిలిం సొన్యాటో, దీన్నే వాయిడ్ అని అంటున్నారు దాని మీనింగ్. బెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ది షాడోస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకొని బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఫుర్సాట్, బెస్ట్ నరేషన్ బై వాయిస్ ఓవర్ ముర్ముర్స్ ఆఫ్ ది జంగిల్. ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి అలా చూసుకుంటే వెళ్ళిపోతే చాలు. బెస్ట్ స్క్రిప్ట్ మోనో నో అవేర్, స్పెషల్ మెన్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ. బీరుబలా విచ్ టు పద్మశ్రీ, హరిగిలా ద గ్రేటర్, అడ్జౌటెంట్ స్టాక్. ఓకే, జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే, అంత మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి మనం చూసుకోవాలి కదా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇవి చాలా చూడొచ్చు ఫీచర్ ఫిలిమ్స్లో అయితే. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా ఈ లిస్ట్లోని మెయిన్ది ఏంటంటే బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం వెరీ ఇంపార్టెంట్ అయేనా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫీచర్ ఫిలిమ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం వెరీ ఇంపార్టెంట్ ఆట్టం ద ప్లే, ఆల్రెడీ మనం చూసాం కదా ఆట్టం మలయాళం మూవీ. బెస్ట్ డెబ్యూట్ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్ ఫౌజా, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ చూసాం. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఏమి ఇచ్చింది అంటే కాంతారా మూవీ ఇచ్చిందని చెప్పుకున్నాం. బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్, ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కచ్ ఎక్స్ప్రెస్, ఎందుకంటే ఇది ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ని ఇస్తుంది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కచ్ ఎక్స్ప్రెస్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బెస్ట్ ఫిలిం ఇన్ ఏవిజీసీ ఆల్రెడీ చూసాం, బ్రహ్మాస్త్రాకి వచ్చింది కదా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్కి. బెస్ట్ డైరెక్షన్ ఊంచాయికి డైరెక్టర్ సూరజ్ బార్జాటియాకి వచ్చింది కదా. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ఆల్రెడీ చూసాం, యాక్టర్ రిషబ్ శెట్టికి రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ చూసాం నిత్యా మేనన్ గారికి, అలాగే మానసి పరేఖ్కి వచ్చింది. ఏ మూవీస్కి వచ్చాయో కూడా ఇక్కడ చూడండి. మానసి పరేఖ్కి కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి వచ్చాయి, నిత్యా మేనన్కి తిరుచిత్రంబలం మూవీకి రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ ఫౌజా సినిమాకి కానీ పవన్ రాజ్ మల్హోత్రా గారికి. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఊంచాయిలోని సపోర్టింగ్ యాక్ట్రెస్ అయిన నీనా గుప్తా గారికి రావడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఫిలిమ్స్ అన్నీ ఎక్కువ రిపీట్ అవుతుంటాయి, కొన్ని సినిమాలకి ఎక్కువ అవార్డ్స్ వస్తుంటాయి. ఓకేనా, అది మీరు జస్ట్ చూస్తే అర్థం అయిపోద్ది, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ అర్జిత్ సింగ్, ఆల్రెడీ యానిమేషన్లో వచ్చింది, ప్లేబ్యాక్ సింగర్లో వచ్చింది. ఓకేనా. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మలిక్కాపురం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ అయిన శ్రీపద్కి రావడం జరిగింది. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ సౌదీ వేలక్క సిసి 225/2009 మూవీలోని సింగర్ ఎవరికి? బొంబాయి జయశ్రీకి రావడం జరిగింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్నియన్ సెల్వన్కి రావడం జరిగింది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు సినిమాటోగ్రఫీ. సో నెక్స్ట్ చూసుకోండి బెస్ట్ స్క్రీన్ ప్లే ఆటం గుల్మోహర్. బెస్ట్ సౌండ్ డిజైన్ కూడా పొన్నియన్ సెల్వన్కి రావడం జరిగింది పార్ట్ 1కి. బెస్ట్ ఎడిటింగ్ మళ్ళీ ఆటంకి వచ్చింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక.
సో ఇలా మనకి ఇంకొన్ని అవార్డ్స్ మనం చూడొచ్చు. బెస్ట్ మేకప్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చూసుకోండి, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివాకి రావడం జరిగింది. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లోని మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారికి కూడా రావడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా నార్మల్ ఇవన్నీ. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు కేజీఎఫ్ చాప్టర్ 2కి స్టంట్ కొరియోగ్రాఫర్ అనిబార్యు. సో నెక్స్ట్ చూడండి, బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో ఆల్రెడీ మనం బెస్ట్ తెలుగు ఫిలిం చూసాం. అలాగే మనం బెస్ట్ అస్సామీస్ ఫిలిం చూస్తుంటే ఈముతి పుతి, బెస్ట్ బెంగాలీ ఫిలిం కబేరి అంతార్ధన్, బెస్ట్ హిందీ ఫిలిం గుల్మోహర్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చెప్పొచ్చు. బెస్ట్ కన్నడ ఫిలిం కేజీఎఫ్ చాప్టర్ 2, బెస్ట్ మలయాళం ఫిలిం సౌదీ వెల్లక్క సిసి 225/2009, బెస్ట్ మరాఠీ ఫిలిం వచ్చేసి వాల్వి, బెస్ట్ ఒడియా ఫిలిం వచ్చేసి దామన్, బెస్ట్ పంజాబీ ఫిలిం వచ్చేసి బాగ్ది డి, బెస్ట్ తమిళ్ ఫిలిం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. మీకు తమిళ్ ఫిలిం కన్నడ ఫిలిం ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి, కేజీఎఫ్ పొన్నియిన్ సెల్వన్. ఇక్కడ తెలుగు ఫిలిం చూసుకోండి, ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎగ్జామ్స్కి అండ్ తెలంగాణ ఎగ్జామ్స్కి ఇది వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ తెలుగు ఫిలిం కార్తికేయ 2. ఓకేనా, డైరెక్టర్ ఎవరు? చందు మొండేటి. సో ఫైనల్గా మనం చూసుకుంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ ఈచ్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అదర్ దాన్ దో స్పెసిఫైడ్. ఓకే, అంటే ఇంతవరకు చెప్పిన లాంగ్వేజెస్ కాకుండా, కాన్స్టిట్యూషన్లో చెప్పిన లాంగ్వేజ్ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తున్నారు ఇక్కడ. బెస్ట్ తీవా ఫిలిం అంట సికైసల్ అంట, ఇఫ్ ఓన్లీ ట్రీస్ కుడ్ టాక్. స్పెషల్ మెన్షన్ వచ్చేసి గుల్మోహర్కి ఇచ్చారు స్పెషల్ మెన్షన్, ఖదికన్కి కూడా ఇచ్చారన్నమాట స్పెషల్ మెన్షన్. ఓకేనండి, యాక్టర్ మనోజ్ బాజ్పేయికి, మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ సలీల్ చౌదరి. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్వి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్టార్టింగ్ ఎంసీక్యూస్లో చెప్పుకున్నాం. అలాగే ఇంపార్టెంట్వి మధ్యలో కూడా నేను రౌండ్ చేశాను, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఇదంతా ఏంటి, 2022 ఇయర్కి గాను ఈ బెస్ట్ మనకి మొత్తం అన్నీ కూడా ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంక ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.